నమస్తే. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ అంటూ నక్సలైట్‌లను గూడా 2026 మార్చి నాటికి అందరిని గూడా పట్టుబట్టేస్తామని జెప్పేసి కేంద్రం ప్రకటించింది. అండ్ అలాగే దాని దోవలనే నడుస్తా ఉంది. చాలామంది ఎక్కడ పడితే అక్కడ అడవిలలో అన్నలు ఎవరైతే ఉంటారో సో, వాళ్ళందరిని గూడా వెతికి మరి అందరిని ఎన్‌కౌంటర్ చేస్తున్న పరిస్థితి. సో, ఇంకోవైపు రాష్ట్రంలో చూసుకుంటే ఇటు బీసీ సంబంధించి బీసీలో 42% రిజర్వేషన్ అనేది అసెంబ్లీలో ఆమోదం పరిచాం. ఇప్పుడు బాల్ అనేది బీజేపీ కోర్ట్‌లో ఉంది అని జెప్పేసి సో, బీజేపీ అవసరమైతే ఢిల్లీకి పోయి గూడా కొట్లాడదాం అని జెప్పేసి రేవంత్ రెడ్డి గావచ్చు, కాంగ్రెస్ పార్టీ గావచ్చు వీళ్ళందరూ గూడా పిలుపునిస్తున్న పరిస్థితి. ఇంకోవైపు ఉస్మాన్ యూనివర్సిటీలో సర్క్యులర్. సో, మాట్లాడదాం వీటన్ని అంశాలపైన మనతో పాటు మాట్లాడడానికి గాదె ఎన్యా గారున్నారు. నమస్తే అన్న. నమస్తే. సో, ఫస్ట్ అన్న ఆపరేషన్ కగార్. సో, 2026 నాటికి సో, నక్సలిజాన్ని కంప్లీట్ చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో, ఎట్లా చూడొచ్చు దీన్ని ఈ స్టేట్‌మెంట్‌ని? ఏమనుకుంటారు మీరు ఎన్‌కౌంటర్‌ల గురించి కంటిన్యూ‌గా? అంటే నాకు తెలిసినంత వరకు నేను ప్రకృతిని నమ్ముతా. హ్మ్. ప్రకృతి సిద్ధాంతాలను నమ్ముతా. హ్మ్. ఇప్పటివరకి నాకు తెలిసినంత వరకి ప్రపంచ చరిత్రలో ఇటువంటి యొక్క స్టేట్మెంట్లకి అనుకూలమైనటువంటి ఫలితాలొచ్చిన చరిత్ర నేను చూడలే. హ్మ్. 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 ఇటువంటి నిర్ణయాలు ఎవరు చేసినా దానికి పూర్తి స్థాయిలో ఫలితాలనేవి రాలే. హ్మ్. మరి అట్లా ఆచరణకు అసాధ్యమైనటువంటి హ్మ్. చరిత్రలో ఎక్కడ గూడా మనం కని, విని, ఎరుగని కొన్ని లక్షల, కొన్ని వేల సంవత్సరాల చరిత్రలో ఎక్కడ గూడా ఇటువంటివి మనకు కనపడలే. హ్మ్. కానీ కంటిన్యూ‌గా ఎన్‌కౌంటర్‌లు చేస్తా ఉన్నారు గదా! ఒక్కటేసారి డైరెక్ట్ 30 మందిని, 25 మందిని, 40 మందిని, 11 మందిని ఇట్లా ఒకటేసారి చనిపోయినప్పుడల్లా పదుల సంఖ్యలోనే చనిపోతున్న పరిస్థితి. ఇప్పుడు మనం చూస్తాం గదా! హ్మ్. జలియన్ వాలా బాగ్‌లో ఏమైంది? అవును. జలియన్ వాలా బాగ్ లాంటివి ఈ దేశంలో చాలా జరిగినాయి. హ్మ్. ఏది బ్రిటిష్ వాళ్ళని ఎల్లగొట్టే క్రమంలో అవును. చాలా జరిగినాయి గదా! ఉరిశిక్షలు పడ్డాయి. ఉరి స్తంభాన్ని ముద్దాడిండ్రు. హ్మ్. జైళ్ళలోనే చనిపోయిండ్రు. హ్మ్. కఠోరమైనటువంటి శిక్షలు అనుభవించిండ్రు. అవును. ఇవన్నీ జరిగినాయి. హ్మ్. లేదు తెలంగాణ ఉద్యమ సమయంలో గూడా 69లో పాఠశాలలు, కళాశాలలు అన్నీ జైళ్ళయినాయి. అవును. మామూలు జైలు సరిపోకపోతే ఆ! స్కూళ్ళని, కాలేజీలన్నీ జైలు జేసి హ్మ్. అక్కడనే పోలీస్ బందోబస్తు పెట్టి జైలు నిబంధనల ప్రకారం చేయాల్సిన పనులన్నీ జేశారు. హ్మ్. మరేమైంది? హ్మ్. తెలంగాణ వచ్చింది. రాకుండా ఆగిందా? వచ్చింది. ఆపగలిగినవా? హుహు. ఇప్పుడు అదొక భావజాలం. తెలంగాణ రాష్ట్ర సాధన అనేది ఒక భావజాలం. హ్మ్. తెలంగాణ రాష్ట్ర సాధన అనేది ఒక సెంటిమెంటు. తెలంగాణ రాష్ట్ర సాధన అనేది ప్రజల జీవితాలతోటి ముడిపడిన సమస్య అది. అట్లనే ఏదైతే ఇయాల నక్సలిజం అని చెప్పబడుతున్నటువంటిది, కమ్యూనిజం చెప్పబడుతున్నటువంటిది, మావోయిజం అని చెప్పబడుతున్నటువంటి ఏవైతే ఈ సిద్ధాంత అంశాలున్నాయో, ఒక ఫిలాసఫీ, ఒక ఐడియాలజీతో కూడినటువంటి ఒక ఎజెండా సమాజ స్థాపన గావచ్చు, హ్మ్. దోపిడీ లేని, వివక్ష లేని, ఆధిపత్యం లేని, అసమానతలు లేని సమాజ స్థాపన అనే ఏవైతే వాళ్ళు పెట్టుకున్న ఎజెండా ఉంటదో, హ్మ్. హ్మ్. మరి దాన్ని ఎట్లా చంపగలుగుతావు? హ్మ్. ఎప్పుడు చంపగలుగుతావంటే, అసమానతలు పోయినప్పుడు, హ్మ్. వివక్ష పోయినప్పుడు, ఆధిపత్యం పోయినప్పుడు, దోపిడీ పోయినప్పుడు, ఎలాంటి అంటరానితనంకి సంబంధించినటువంటి అనేక అంశాలు ఏవైతే ఉంటాయో, అవన్నీ పోయినప్పుడు అప్పుడు నిర్మూలించగలుగుతావు. హ్మ్. అంతేగాని అవన్నీ ఏవి లేకుండా హ్మ్. నువ్వెట్లా నిర్మూలించగలుగుతావు? హ్మ్. ప్రపంచ చరిత్రలో ఇట్లా నిర్మూలించగలుగుతామని అభిప్రాయపడ్డోళ్ళు చాలామందే హ్మ్. కాలగర్భంలో కలిసిపోయారు. సో, ఇంకోటి ఈ ఎన్‌కౌంటర్ గూడా రియల్ ఎన్‌కౌంటర్సా? లేకుంటే చాలా మంది కొంతమంది ఏం జెప్తున్నారంటే అక్కడ ఆదివాసులు చనిపోతున్నారు. ఫస్ట్ అడవిలలో ఉన్న ఆదివాసులు చనిపోతున్నారు. నక్సలైట్‌లు చనిపోతలేరు. వాళ్ళని తీసుకొచ్చి భయపెట్టడానికి ఇవన్నీ చేస్తున్నారని జెప్పేసి ఇంకో వాదన వినిపిస్తోంది. మీరేం జెప్తారు? అసలు ఇవి ఎందుకు చంపుతున్నావు అనేది నా క్వెషన్. హుహు. వాళ్ళు ఆదివాసీలు గావచ్చు, వాళ్ళు ఆదివాసేతరులు గావచ్చు, వాళ్ళ కోసం విద్యని, చదువుల్ని లేపోతే ఉద్యోగాలను వదిలిపెట్టి వాళ్ళ కోసం పోయినోళ్ళు గావచ్చు, వాళ్ళెవరైనా గావచ్చు. హ్మ్. వాళ్ళు భారతీయులు. అవును. వాళ్ళు మన భారతమాత ముద్దు బిడ్డలు. అయినప్పుడు వాళ్ళనెందుకు చంపుతున్నావు? హ్మ్. హ్మ్. వాళ్ళేం అడుగుతుండ్రో ఫస్ట్ అడుగు. అవును. ఇప్పుడు పిల్లవాడు ఏదన్నా ఏడుస్తున్నప్పుడు "ఎందుకు ఏడుస్తావురా బిడ్డ" అని అడగాల. హ్మ్. "ఏం కావాలన్నా" అని అడగాల. వాని కోరిక తీర్చరాని కోరికైతే చెప్పాలా. అవును. "అరేయ్! నువ్వు అడిగేది కాదురా నాయనా, ఓ 2 ఏళ్ల పోరడు, 3 ఏళ్ల పోరడు, 5 ఏళ్ల పోరడొచ్చి నేను డాక్టర్ కోర్స్ చదువుతా నాకు డబ్బులు కట్టమన్నా, హ్మ్. లేకపోతే నేను 5 ఏళ్ల పిల్లోడొచ్చి నీకు పెళ్లి చేసుకుంటా నాకు పెళ్లి చేయమన్నా" అది ఆచరణ సాధ్యం కాని పని. అవును. ఎవడైనా విన్నా గాని అది
నవ్వులాటగా అయిపోయే విషయం. ఉమ్, ఇవాళ ఆదివాసీలు కానీ ఆదివాసీల కోసం పనిచేసే వాళ్ళు కానీ వాళ్ళు అడుగుతున్నది ఏంటిది? భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 12 షెడ్యూళ్లలో 5వ షెడ్యూల్ని వాళ్ళకి అమలు చేయని అడుగుతున్నారు. ఉమ్, నువ్వు రాసుకునేదే కదా, అవును. నువ్వు ఆచరిస్తా నువ్వు ప్రమాణం చేసిందే కదా. ఉమ్, ఆ? ఉమ్, ఏ ఆదివాసీల కోసమైతే ఏ మూలవాసీల కోసమైతే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ బీజేపీ మనవాదులు చెప్పే ఏ హిందువులైతే హిందువుల కోసమైతే ఆ? ఈ ఈరోజు వాళ్ళని కాపాడడం కోసము మేము ఉన్నాం మేము కంకణబద్ధులం అని చెప్పేవాళ్ళు ఇవాళ మరి మూలవాసులైనటు ఆదివాసులైనటువంటి లేకపోతే మీ హిందువుగా ఈ దేశంలో నేను హిందువునని చెప్పుకొని తిరిగే వాళ్ళని నువ్వు ఎందుకు చంపుతున్నావు మరి? ఉమ్, నువ్వు ఎందుకు చంపుతున్నావు అసలు? వాళ్ళు అడిగే దాంట్లో ఏమైనా తప్పు ఉందా? ఉమ్, ధర్మం లేదా, న్యాయం లేదా, సత్యం లేదా, ఉమ్. ఏమైనా తీర్చరాని ఏమన్నా డిమాండ్లు అవి? ఆ? సో అడవులను కాపాడదాం అడవుల కోసమే అని చెప్పేసి వాళ్ళు అంటారు. ఉమ్, అరే వాళ్ళు కొన్ని వందల వేల లక్షల సంవత్సరాల నుంచి కాపాడబడిన సంపదని ఉమ్, వినాశనం చేయొద్దు, విధ్వంసం చేయొద్దు. అవును. మన పూర్వీకులు మన కోసం దీన్ని మన కోసం కాదు మన రానున్న తరాల కోసం కాపాడి 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 వాళ్ళు తిని తినక ఆ, ఉమ్, వాళ్ళు దీన్ని కాపాడుకుంటూ వస్తే ఇవాళ అదాని అంబానీ చేరబెట్టి ఈ అదాని అంబానీ పెట్టుబడిదారుల చేతుల్లో పెడితే సంపదని తీసుకుపోయి ఉమ్, ఏమనుకోవాలా? నేను దేశభక్తుడని అన్నా ఉమ్, సంపదని ఈ భరతమాతని చెరబట్టి ఈ భరతమాతని అంగట్లో సరుకు చేసి అంగడి బొమ్మని చేసి వేలం వేస్తుంటే చెరబడుతుంటే ఉమ్, వాని భారతీయుడు అనాలనా దేశభక్తుడు అనాలనా ఏమనాలా? ఖచ్చితంగా ఉమ్, ఇవాళ ఆదివాసీలైనా లేకపోతే వాళ్ళు మూలవాసులైనా వాళ్ళ కోసం పనిచేసే వాళ్ళైనా వాళ్ళు ఉమ్, దేశభక్తులు. ఉమ్, మరి దేశభక్తులు ఎందుకు చంపుతున్నావు నువ్వు? ఇప్పుడు యుద్ధం ఎవరి మీద చేయాలి? ఉమ్, ఎప్పుడైనా ప్రపంచంలో ఎక్కడైనా యుద్ధాలు జరిగినాయి అంటే ఏ ఇతర దేశాల వాళ్ళు ఆ దేశం ఇంకో దేశం మీద దండయాత్ర చేసినప్పుడు మన దేశం మీదకి ఇతర దేశాల వాళ్ళు దండయాత్రకు వచ్చినప్పుడు మనం చాలా సందర్భాల్లో చాలా దేశాలతో యుద్ధాలు చేసినాం. అవును. ఏది భారత సరిహద్దుల్లో అవును. పాకిస్తాన్ తోని, పాకిస్తాన్ మీద చేసినాం, చైనాతోని. బంగ్లాదేశ్ ఉమ్, చేసినాం, చైనాతో చేసినాం, ఉమ్, భారతదేశ సరిహద్దుల్లో ఉన్న వాళ్ళందరితో చేసినాం. ఇవాళ నువ్వు ఎవరి మీద యుద్ధం చేస్తున్నావు? ఉమ్. మనం లోపల ఉన్న నీ మన భారతీయుల మీద యుద్ధం యుద్ధం చేయడం ధర్మమా? ఈ భరతమాత ముద్దు బిడ్డల మీద యుద్ధం చేయడం ధర్మమా, న్యాయమా? ఉమ్, అరే వాడు నీ ఓటరు, ఉమ్, వాడి పౌరుడు, ఈ రాజ్యాంగాన్ని ఒప్పుకొని ఆ, ఈ చట్టాలను ఒప్పుకొని ఈ భూమి నాది, ఈ దేశం నాది అని గొంతెత్తి చాటేటువంటి మూలవాసులైన ఆదివాసులైన వాళ్ళని ఉమ్. నీకు చంపడానికి అసలు నువ్వు అట్లా చేస్తున్న నువ్వు మనిషివేనా? అసలు నీకు మానవత్వం ఉందా? అసలు నీకు దేశభక్తి ఉందా? అసలు నువ్వు దేశద్రోహి, ఉమ్, నువ్వు దేశద్రోహి అయ్యి మిగతా వాళ్ళని వాళ్ళ మీద పట్టుకుని దేశద్రోహులు, ఈ దేశ బిడ్డలు కాదు, ఈ దేశం మీద ప్రేమ లేదు. ఏం ప్రేమ ఉంది మీకు? ఉమ్, ఈ దేశ ప్రజల్ని నిలువున చంపుది అవన్నీ ఎన్కౌంటర్లు కాదు, పాడు కాదు. ఉమ్, పట్టుకపోయి కాల్ చేసడం ఎన్కౌంటరా? ఉమ్, చెట్టగట్టు కాల్చేస్తావు ఉరికెత్తండి అవును. అని ఉరికించుకుంటూ కాల్చడం ఏం అది పెద్ద ఏదో గొప్ప పని అదేమన్నా? ఉమ్, ఉమ్. అది రౌడీయిజం అవుతుంది, సో కేంద్రం అనుకుంటే అవుతుంది. కేంద్రం అనుకుంటే కేవలం భ్రమ అనుకోవచ్చా మనం? 2026 వరకు అంతం చేస్తామని చెప్పేసి. ఏమో నాకైతే నేను ప్రకృతిని నమ్ముతా. ఆ, ఆ? ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ గాలి ఉంది, ఉమ్, ఆక్సిజన్ ఉంది, ఉమ్, ఇక్కడ వెలుతురు ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా. అవును. ఈ పిడికిల్లో బంధించగలుగుతారా? నేను లేదు. బంధించగలుగుతానా? ఉమ్. ఒక మరి ఈ వెలుతుర్ని ఈ గాలిని దీన్ని ఎట్లా బంధిస్తావు చెప్పు? ఉమ్, సత్యాన్ని ధర్మాన్ని బంధించగలుగుతావా? చంపగలుగుతావా? ఉమ్, వాళ్ళు అంటున్నది ఏంది? అరే మనుషులను చంపడం కాదురా నాయన, నీకు చేతనైతే, నీకు దమ్ముంటే, నీకు చీమునెత్తురుంటే ఇంకా చాలా అనొచ్చు కానీ భావజాలం సభ్యం కాదు కాబట్టి అంటలేను. నీకు చేతనైతే వాళ్ళు అడుగుతున్న 5వ షెడ్యూల్ అమలు చేయి, వాళ్ళు అడుగుతున్న నీళ్ళు ఇవ్వు, వాళ్ళు అడుగుతున్న సంపదను కాపాడు, వాళ్ళు అడుగుతున్న విద్యనివ్వు, వాళ్ళు అడుగుతున్న వైద్య సౌకర్యాలు ఇవ్వు, వాళ్ళు అడుగుతున్న ఉపాధి కల్పించు. అరే నీకు దమ్ము లేక చేతగాక విధవులై, దద్దమ్మలై, దేశద్రోహులై, దోపిడిదారులై, ఈ దేశానికి పట్టిన చీడ పొరుగులై వీళ్ళ మాట్లాడేది.
మరి అమాయకులు పాపం వాళ్ళు. ఇవాళ ఈ దేశం ఉందంటే నిజంగా ఆ మూలవాసులు లేకపోతే, ఆ ఆదివాసీలు లేకపోతే ఈ దేశం ఎక్కడిది? ఈ దేశం ఎక్కడిది? ఓహ్! మన పూర్వీకులు 7 తరాల్లో, 7 తరాల్లో నాకు తెలిసినంత వరకి ఈ 6 తరాలు బయట నుంచి వచ్చినోళ్ళే. హ్మ్. వాళ్ళే, హ్మ్. వాళ్ళే నిజంగా హ్మ్. ఈ దేశం మూలవాసులు. ఈ సంపద వాళ్ళది, మనది కాదు. అరే వాళ్ళ మీద యుద్ధం ప్రకటించి, హ్మ్. అమాయకుల మీద యుద్ధం ప్రకటించి పట్టుకపోయి, లేపోతే ఇళ్లలో ఉన్నోళ్ళని చంపడం పెద్ద గొప్ప పనా? ఇప్పుడు నేనున్నా ఇక్కడ ఓ 50 మందొచ్చి నన్ను హ్మ్. చంపడం కూడా పెద్ద పనా? గొప్ప పనా? హుహు. నన్ను పట్టుకపోవడం, ఎత్తుకపోవడం హ్మ్. పెద్ద గొప్ప పనా? హ్మ్. ఎవడేం చేస్తాడది? అవును. ఆఖరికి పాపం బతుకు తెరువు కోసం అక్కడిక్కడ డబ్బులు ఎత్తుకొని బతికే కొజ్జోళ్ళు కూడా చేస్తారు ఆ పని. హ్మ్. నువ్వేంద్ర నాయన చేసేది? దానికో పేద వేలాది లక్షలాది బలగాలు, బడ్జెట్. ఓ దానికట డ్రోన్లట, పీకుడట, మన్నట, మచారం. హ్మ్. అయ్యింది అయి. ఓ దానికి కొంగలకు కడతాండు, అదేంది పక్షులకు కడతాండు, వాటిని గద్దెలకు కడుతుర్రు. గద్దెలకు కడతాండు. హ్మ్. ఓరి నీ అమ్మ నువ్వేంద్ర నాయన? మళ్ళా దానికి స్పెషల్ నీ బడ్జెట్ దేశ గూడా కేటాయిస్తారు. నీ దేశ ప్రజల్ని హ్మ్. ఆ నీ దేశ ప్రజల్ని నువ్వు చంపుకుంటూ ఈ దేశాలు పడుడేంది? ఓకే సార్. ఇంకో విషయం చూసుకుంటే ఇప్పుడు తెలంగాణలో ఇటు బండి సంజయ్ గారు నిన్న కమెంట్ చేశారు. కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్. సో, అంటే మీరు కేసీఆర్ కావచ్చు చాలా దగ్గరగా ఉన్నారు కాబట్టి అడుగుతున్నా. సో, బిదర్‌లో, బీహార్‌లోనో సో, ప్రింటింగ్ ప్రెస్ ఉందంట. అక్కడ దొంగ నోట్లు ప్రచురించి సో, ఇట్లా ఓట్లల్లో పంచుతాడు ఆయన అని చెప్పేసి చాలా పెద్ద స్టేట్మెంట్ చేశారు. దాని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు ఆయన ఎవరు? కేంద్ర మంత్రి. ఆ! ఆయన ఎవరు నీ లెక్క, నా లెక్క సాధారణ పౌరుడు కాదు. కాదు. ఆ! అందులో కేంద్ర మంత్రులు మళ్ళా దేనికి మంత్రి? ఆ! హోంశాఖ సహాయ హోంశాఖ మంత్రి. సహాయ మంత్రి. అవును. కాబట్టి మరి అటువంటి బండి సంజయ్ గారు హ్మ్. మీకు 2 చేతులు జోడించి వేడుకుంటున్నా. అటువంటి ఏమన్నా ఉంటే చెప్పు తొందరగా. ఆ! ఇది రాష్ట్రం అప్పుల్లో ఉన్నది. ఆ! మరి ఆడేదో ముద్రించి అప్పులను కట్టు. ఆ! ఎందుకు ఈ పిచ్చి స్టేట్మెంట్ మెంటల్ లేసిందంటారు. అరే ఒక మంత్రివి నువ్వు, ఒక ఎంపీవి, రెండోసారి ఎంపీవి, ఒక బావు దేశాన్ని పాలించే పార్టీకి హ్మ్. కొద్ది రోజులు ఈ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నావు. అన్నా నువ్వంటే మాకు గౌరవం ఉండే ఒకప్పుడు. హ్మ్. కానీ ఈ పిచ్చి పనులేంది? ఈ పిచ్చి స్టేట్మెంట్ ఏంది? ఆ! కేసీఆర్ ఆహ్, లేకపోతే కేటీఆర్ భూములనన్నీ అక్రాంతం చేసిండు, సంపదనన్నీ అక్రాంతం చేసిండు, లేకపోతే సెక్రటరియట్ రావాల్సినోడు వస్తలేడు. ఆహ్, ఇప్పుడు ప్రతిపక్ష హోదా కలిగి, క్యాబినెట్ హోదా కలిగి అసెంబ్లీకి వస్తలేడు, ప్రజలను కలుస్తలేడు. గవి మాట్లాడు. అయి మనం హర్షిస్తాం. హ్మ్. హ్మ్. ఏం పిచ్చి పనులు? హ్మ్. అరే నీకు ప్రింటింగ్ ప్రెస్ ఉందని నువ్వు అంటున్నావు. అవును. నువ్వు హోం హోంశాఖ సహాయ మంత్రివి. నీకు అవును. చిటికేస్తే నీకు 10 నిమిషాల్లో మొత్తం తీసుకొచ్చి నీ ముందర పెడతారు. అవును. విచారణ చేపించొచ్చు గదా! అని గూడా ఇప్పుడు వింటున్నా. రాజకీయ విశ్లేషకులు గూడా అందరూ మీకు దెలిసినప్పుడు మరి విచారణ ఎందుకు ఆదేశించరు అని మరి చెప్పేసి గూడా అడుగుతుర్రు. ఇప్పుడు ఆయన చేతిలో పని అది. హ్మ్. మనం ఏమంటున్నాం? శిక్ష ఏమంటలేం. హ్మ్. దోష, నిర్దోష చెప్పమంటలేం. అది ఆయన అవునా కాదా కూడా చెప్తలేం. హ్మ్. మనం హ్మ్. ఏమంటున్నామంటే హ్మ్. నీ దగ్గరికి ఒక సమాచారం వచ్చింది. అవును. వచ్చినప్పుడు నువ్వు చేయాల్సిన పనేంటిది? హ్మ్. విచారణ చేయాలి గదా! నిజానిజాలు తెలుసుకోవాలి గదా! హ్మ్. వాస్తవావస్థను తేల్చాలి గదా! నీకు తేల్చాలి గదా! ఆ పని చేయకుండా మైకుల మీద కూర్చొని, మీడియా ముందు కూర్చొని హ్మ్. ఉత్తగా వాగుతే ఏమొత్తది? హ్మ్. కోతలు రాయుడు అంటారు. హ్మ్. తెలంగాణలో ఇట్లా వాగేటోన్ని కోతలు రాయుడు ఉన్నట్టున్నది వీడు హ్మ్. అని అనుకుంటారు. ఆ శానిటరీ గూడా ఉండదా మాట్లాడేది? ఏముంటదాడ? ఆ! వీడేదో గుడంబ తాగిండా? గుట్కా తాగిండా? ఆ! లేకపోతే ఎవర్రా వీడు పిచ్చోడు ఉన్నట్టున్నది వీడు అని అవును. అనుకుంటారు. అంటే చూసా రెగ్యులర్ ఈ మధ్యలో కంటిన్యూగా అదే రీసెంట్‌గా గద్దర్ గారి పైన చేసిన కామెంట్స్ గూడా ఇట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అని చెప్పేసి కూడా కొంతమంది అంటున్నారు. అసలు ఏంది అవి మాటలేంది అట్లా అని చెప్పేసి. ఇప్పుడు మనం ఏమంటున్నాం? కేసీఆర్‌కి అదేదో అదే ప్రింటింగ్ ప్రెస్. ప్రింటింగ్ ప్రెస్ ఉందా? లేదా? హ్మ్. ఏది నోట్ల ముద్రిచ్చేది. హ్మ్. హ్మ్. ఉందా? లేదా? ఉందని అంటలేము. లేదంటలేము. అవును. విచారించు. అరే విచారణ చేయరా భయ్! హ్మ్. అరే చట్టం నీ చేతిలో ఉంది. చట్టాన్ని కాపాడడానికి నువ్వున్నావు. హ్మ్. నెలకి దగ్గర దగ్గర 1,00,00,000, 2,00,00,000 రూపాయలు జీతం తీసుకుంటారు మీరు. హుహు. మీ పనే అదిరా నాయనా! మీరు మా పెద్ద జీతగాడివి. నువ్వేదో మంత్రిని ఎలగబెడుతున్నారు గాని. కాదు. హ్మ్. ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, మంత్రులైనా మీరు మా జీతగాండ్లు. మేమిచ్చే డబ్బులతోటి మీరు తాగే
ప్రతి ప్రతి నీటి బిందువు కూడా మా నా చెమట చుక్కలు అవి, మా కష్టార్జితం అది. అరే నువ్వు జీతం మంచిగా జీతం చేయరా నాయన అని మేమంటుంటే నువ్వేమో ఇటువంటి వేషాలు పడితే ఎట్లా? శతగాని వేషాలు పడవద్దు సంజయ్ అన్న. ఆ, కేసీఆర్ చేసిన తప్పుల మీద మీరు విచారణ చేస్తా అంటే తెలంగాణ సమాజం ఎప్పుడు వద్దనిలే. కాళేశ్వరం ఇది చేస్తా అంటే వద్దన్నమా? వద్దన్నమా? ఓ ఏటీఎం అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, ఏమో అన్నారు. కవితమ్మ ఏదో లిక్కర్ స్కామ్లు అంటే ఆమె తీసుకుపోతే ఎవడన్నా ఎందుకు తీసుకుపోయినామని అన్నరా? ఆపిండ్రా? ఎవడన్నా నిరసన తెలిపిండా? ఎవడన్నా అడ్డుకున్నాడా? ఎవడు తప్పు రేపు రేపు బండి సంజయ్ మీద కూడా ఏదైనా ఆరోపణలు వచ్చి ఏమన్నా అయితే విచారణ ఎదుర్కోమని చెప్తారు ఎవడైనా. కాబట్టి ఇటువంటి ఉత్త కారు కూతలు కూసుడు, బేకారు మాటలు మాట్లాడు, ఈ గుడంబా గుట్కా మాటలు బంద్ చేయాలి అందరూ. ఏం పని మీకు? ఈ మాట్లాడు ఏం చేస్తారు? అది ఒక్కరోజు న్యూస్ ఐటమ్, తర్వాత ఎవడు తెస్తాడు మళ్ళా? మీరు కావాల్సింది ఏంటంటే సమాజాన్ని ఉద్ధరించాలనుకుంటే, ప్రజలకు మేము మేలు చేయాలనుకుంటే వాస్తవాలు బయటికి తీసుకురండి. కేసీఆర్ మంచోడని మేము సర్టిఫికేట్ ఇవ్వము, చెడ్డోడని కూడా ఇవ్వము. కానీ తెలంగాణ ఉద్యమంలో ఆయన ఒక ప్రముఖ పాత్ర పోషించినంత మాత్రాన, తెలంగాణ రాష్ట్ర సాధన కారకుడైనంత మాత్రాన ఆ తప్పులు చేస్తే ఊకోమని కూడా అంటలేము. కానీ పిచ్చి స్టేట్మెంట్ ఎందుకు? కాబట్టి వెంటనే ఇటువంటి ఈ ఏదో కూతలు కూసుడు బంద్ చేసి తక్షణమే విచారణకు ఆదేశించి దాన్ని నిష్పాక్షంగా ఎలాంటి కక్ష సాధింపు చర్య లేకుండా గౌరవంగా, హుందాగా, చట్టపరంగా, న్యాయపరంగా, ధర్మంగా వాళ్ళు చేసిందనుకో మనం కూడా సంతోషిస్తాం, హర్షిస్తాం. ఓ వీళ్ళని ఎత్తి మీద ఎత్తుకొని ఊరేగుతాం. సో ఇంకోటి, ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమంలో కావచ్చు ప్రధాన కారణం కీలకంగా పాత్ర పోషించింది ఉస్మానియా యూనివర్సిటీ. అలాంటి యూనివర్సిటీలు ఇప్పుడు వీసీ ఒక సర్క్యులర్ జారీ చేసారు, అసలు ఉద్యమాలు చేయొద్దు, అక్కడ ఎవరు కూడా వచ్చి స్లోగన్స్ చేయొద్దు, బయటకు రావద్దు, రాజకీయ ప్రలోభాలకు కూడా గురి కావద్దు అని చెప్పి ఒక సర్క్యులర్ తీసుకొచ్చి దానిపైన చాలా చర్చ నడుస్తుంది. సో ఆ సర్క్యులర్ని ఎట్లా వస్తారు? ఇంకోవైపు ఇది కొంతమంది రేవంత్ రెడ్డి చేయించండి కావాలని, డైవర్షన్ కోసం చేయించండి కొంతమంది వాదన ఉంది. సో మీరేమంటారని ఈ సర్క్యులర్? ఇప్పుడు ఇటువంటి సర్క్యులర్ రావడం మాత్రం చాలా బాధాకరమైంది, అవమానకరమైంది, తెలంగాణ సమాజానికి సిగ్గుచేటు కూడా. ఓ ఇంత పొడుగు అంత పొడుగు అని మాట్లాడుతుంది మనం, కొండంత రాగం తీసి ఏదో అన్నట్టు అయిపోయా. ఉస్మానియా అంటే అంత పెద్దది, ఇంత పెద్దది, ఓ ఇంత మేధావులను ఉద్యమాల గడ్డ, పోరాటాల గడ్డ, ఓ ప్రపంచానికి మేము ఏమో చేసినాం అన్నాం. ఏమైంది అలా? కనీసం నువ్వు అరే ఆయన నాకు ఏదైనా బాధ అయితే చెప్పుకునే స్వేచ్ఛ లేని పరిస్థితి వస్తే అది ఏం చరిత్ర? అదో చరిత్ర. కాబట్టి నాకు తెలిసినంత వరకు ఇది ఎప్పుడు నిలవదు, ఇది ఎక్కువ కాలం నిలవదు, ఇది ఎప్పుడైనా కానీ ఉపసంహరించుకోవాల్సిందే, తప్పదు. కానీ దీని మొత్తంలో నాకు మీరు అన్నట్టు సరే డైవర్షన్ అవునా కాదా చెప్పలేను. కానీ ఇప్పుడు మేము తెలంగాణ చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో మీరు అన్నట్టు ఒక దళిత బిడ్డ ఎన్నడూ ఆ స్థాయిలో అక్కడ కూర్చోలే. అవును, వీసీగా కూర్చోలే. మేము అది ప్రకటించినప్పుడు, అది విన్నప్పుడు, తెలిసినప్పుడు చాలా సంతోషించాం. ఎంత గొప్ప అవకాశం వచ్చింది, ఎంత గొప్ప గౌరవం దక్కింది, ఇన్నాళ్ళకి ఈ గౌరవం దక్కినందుకు, అవకాశం వచ్చినందుకు, యూనివర్సిటీలో ఉన్నటువంటి ఈ జాతులు బాగుపడతాయేమో, వాళ్ళు మెరుగైతారేమో, వాళ్ళకు కొన్ని ప్రత్యేకమైనటువంటి అవకాశాలు కల్పించి వాళ్ళని విద్యాపరంగా తీర్చిదిద్దుతారేమో, వాళ్ళ కనీస సౌకర్యాలు, హాస్టల్ వసతి కావచ్చు, లైబ్రరీ వసతి కావచ్చు, ఇంకా ఇతర సౌకర్యాలన్నీ ఏర్పాటు చేసి వాళ్ళని ఇంకా పట్టభద్రులను చేసి పంపిస్తుందేమో అనుకున్నాం. ఇదంతా 3 నెలల ముచ్చట అయిపోయినట్టు అయిపోయింది. ఏదో కొండంత రాగం తీసి ఏదో చేసినట్టు అయిపోయింది. ఏమున్నదా ఇప్పుడు? అలా ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ విద్యార్థి ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుంటానని ఎవడని చెప్తే, ఓరి విధవ చేత కాకపోతే సాగుపోరా అంటారు. అవును, నీకు చేత కాకపోతే ఇక్కడ పోయి సాగుపోరా అన్నట్టున్నది. ఇలా అటువంటివి తీవ్రమైన, నికృష్టమైన ఆంక్షలు వస్తే ఏమన్నట్టు అది?
ఇప్పుడు ప్రభుత్వం సైడ్ చూసుకుంటే మాకు సంబంధం లేదు అటానమస్ బాడీ అని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం సైడ్ నుంచి అంటే రాజకీయ నాయకులు వాళ్ళు చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. ఇక్కడ సైడ్ నుంచేమో లెఫ్ట్ పార్టీకి లెఫ్ట్ వాళ్ళందరూ ఏమని చెప్తా ఉన్నారంటే వామపక్ష భావజాలమున్న వాళ్ళందరూ. ఈ రేవంత్ రెడ్డి ముమ్మాటికి రేవంత్ రెడ్డి కావాలని తీసుకొచ్చిన సర్క్యులర్. సో 10 రోజులు అవుతున్నా రాష్ట్రమంతా కూడా ఇంతగానం చర్చ నడుస్తున్నా. ఎక్కడ కూడా దీనిపైన మాట్లాడతలేరు. ఏదైతే సర్క్యులర్ ఇచ్చారో అది వెనక్కి తీసుకునే ప్రయత్నం కూడా చేస్తలేరు అని చెప్పేసి కూడా అంటున్నారు. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఒక యూనివర్సిటీ నడవాలంటే హ్మ్. 3 వ్యవస్థల ద్వారా నడుస్తాయి. ఒకటేమో కేంద్ర ప్రభుత్వం. హ్మ్. రెండవదేమో రాష్ట్ర ప్రభుత్వం. మూడవదేమో హ్మ్. ఛాన్సలర్ అయినటువంటి గవర్నరు, వైస్ ఛాన్సలర్ అయినటువంటి ఎవరైతే వైస్ ఛాన్సలర్ ఉంటారో వాళ్ళు, అవును. ఆ సెనెట్ బాడీ, హ్మ్. ఆ సిండికేట్ ఏదైతే ఉంటదో వాళ్ళ హ్మ్. చేత నడుస్తది. హ్మ్. ఈ 3 వ్యవస్థలు. ఇప్పుడు వైస్ ఛాన్సలర్ పేరుతోటి ఎక్కడైనా గానీ ఏదైనా యూనివర్సిటీలో ఏదన్నా సర్క్యులర్‌లు వస్తేనేమో రిజిస్ట్రార్ పేరుతోటి వస్తాయి. వైస్ ఛాన్సలర్ పేరుతోటి రావు. రాదు. రిజిస్టర్‌తోనే వస్తది. అవును. రిజిస్ట్రార్ పేరుతోటి వస్తాయి. అయితే ఇవాళ వైస్ ఛాన్సలర్ గారు ఏదైతే ఈ ఇటువంటి ఆంక్షలకి హ్మ్. సూత్రధారయిండో హ్మ్. ఆయనే జెప్పాలా. హ్మ్. ఇది కేంద్ర ప్రభుత్వ ఆదేశాలా? రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలా? హ్మ్. గవర్నర్ ఆదేశాలా? అంటే ఛాన్సలర్ ఆయనకంటే అవును. పెద్దోడు. ఓకే. ఛాన్సలర్. ఛాన్సలర్ ఆదేశాలని ఆయన జెప్పాలా? హ్మ్. అది నాకు ఆయన సంబంధం లేదు. జెప్పలేదనుకో రిజిస్టర్‌కి సంబంధం. రిజిస్టర్ ఇచ్చిన సర్క్యులర్ అది అని చెప్పేసి చెప్తా ఉన్నారు వీసీ. నేను అందుకనే అంటున్నా ఒక సిండికేట్ బాడీ. హ్మ్. హ్మ్. రిజిస్ట్రార్ సొంతంగా ఇయ్యడు. అవును. రిజిస్ట్రారు ఇయ్యడం అనేది జరగని పని. ఇప్పుడు రాష్ట్ర, కేంద్ర క్యాబినెట్ చేసిన నిర్ణయాల్ని, తీర్మానాల్ని చీఫ్ సెక్రటరీ హ్మ్. ఆదేశాల రూపంలో, జీవోల రూపంలో ఇస్తారు. నిర్ణయం అయిందెక్కడ? హ్మ్. క్యాబినెట్‌లో. అవును. అసెంబ్లీలో నిర్ణయాలైతే కొన్ని. ఆ అసెంబ్లీలో జరిగిన నిర్ణయాల్ని హ్మ్. చట్ట రూపంలో తీసుకొచ్చేదెవరు? హ్మ్. జీవోల రూపంలో తీసుకొచ్చేదెవరు? హ్మ్. ముఖ్యమంత్రి గాదు. హ్మ్. లేకపోతే స్పీకర్ గాదు. కాబట్టి ఇగ వాడెవడో చెప్పుడు హ్మ్. ఆహ్, ఈ నేనేది మాట్లాడినా జెల్తదనుకోని ఎవడన్నా మాట్లాడితే చెప్పలేం గానీ, హ్మ్. తల తొక్కద్దు. మ అటువంటోళ్ళు ఎవడన్నా హ్మ్. చెప్పలేం గానీ, అది వాస్తవంగా అయితే అది గాదు. హ్మ్. నా దృష్టిలో ఈ వీసీ గారు ఎవరైతే ఉన్నారో ఆయన బలిపశువయిండు. హ్మ్. కసాయి వాని చేతిలో బలిపశువయ్యి హ్మ్. ఆ! హ్మ్. ఇయాల గిలగిల కొట్టుకొని సస్తున్నాడాయన. హ్మ్. ముందుకు పోలేక, ఎనక్కి రాలేక ఆ! నేను అందుకనే అన్నా ఇంతకుముందు గూడా హ్మ్. మాట్లాడేటప్పుడు. వైస్ ఛాన్సలర్ గారు మీరు ఆ సర్కులర్‌ని ఒక్కసారి హ్మ్. మీ కుటుంబ సభ్యులను కూర్చోబెట్టుకొని, మీ భార్యని, మీ పిల్లల్ని, మీ బంధువులను కూర్చోబెట్టుకొని ఒక్కసారి చదవండి. ఈ సర్క్యులరు ఎంతవరకు ఇది సబబని హ్మ్. మీరు మీ చదివంతా అయిపోయిన తర్వాత మీ కుటుంబ సభ్యుల్ని అడగండి. మీ భార్యని అడగండి. హ్మ్. మీ పిల్లల్ని అడగండి. మీ బంధువుల్ని అడగండి. ఇది మంచిదని అంటారేమో. మాకు తెలుసు. మీకెంత శక్తుందో, మీరు ఏ ఏ రకంగా బాధపడతాండ్రో మాకు తెలుసు. కానీ మీరు ఎన్ని రోజులు బలిపశువుగా ఉంటారు? ఎన్ని రోజులు కసాయి వాని చేతిలో మీరు కసాయి వాని కత్తి కింద మీ తలను పెట్టి ఎన్ని రోజులు బతుకుతారు మీరింకా? ఎన్ని రోజులుంటారు ఇట్లా? ఇవాళ మీరు ఈ రాజ్యం, ఈ పాలకులు మీ చేతిలో కత్తి పెట్టి మీ అన్నని, మీ చెల్లెని, మీ తమ్ముడిని, మీ అక్కని పొడిచేలాగున జేస్తున్నారు. మీరు ఆలోచించండి. ఇది మంచి పనా? ఇదేనా మీరు నమ్మిన ఇంత గొప్ప అవకాశం రావడానికి కారణమైనటువంటి మీరు కీర్తించేటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది ఇదేనా? హ్మ్. మీరు అప్పుడప్పుడు మాట్లాడతారు గదా! నేను ఇంజినీరింగ్ జేసినా, నేను లెక్చరర్ అయినా, ప్రొఫెసర్ అయినా, నేను ఇంకేదైనా గానీ, ఆ మహాత్ముని దయ వల్ల అని హ్మ్. మీరు చెప్పుకుంటారు గదా! మీ ఇళ్ళలో ఫోటోలు పెట్టుకుంటారు గదా! మీ కార్యాలయాల్లో ఫోటోలు పెట్టుకుంటారు గదా! ఒక్కసారి అడగండి చూద్దాం. ఉస్మానియా యూనివర్సిటీలో బోయి చెట్టునడుగు, పుట్టనడుగు, అక్కడున్న కట్టడాలనడుగు చెప్తారు ఉస్మానియా యూనివర్సిటీ చరిత్ర. ఇదా మీరు జేసే పని? వాళ్ళేమడిగిండ్రు వాళ్ళు? వాళ్ళేమన్నా అక్కడేమన్నా పెద్ద హత్యలు జరిగి, కుల 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 ఘర్షణలు జరిగి, మత ఘర్షణలు జరిగి, పెద్ద సంక్షోభం జరిగి, అసలు యూనివర్సిటీని నడపలేని స్థితికేమన్నా వస్తే, హ్మ్. అప్పుడు ఏమన్నా అనొచ్చు. మనం గూడా అర్థం చేసుకుంటాం. అవును. అప్పుడెప్పుడో జార్జ్ రెడ్డి చనిపోయినప్పుడు ఇలాంటి ఆంక్షలు రాలే. ఎప్పుడు లేవు. ఎలక్షన్ ఎప్పుడు లేవు. అలాంటిది ఇప్పుడు ఇలాంటి టైంలో ఇట్లా రావడం. ఎప్పుడు లేవు ఇటువంటివి. హ్మ్. హ్మ్.
యూనివర్సిటీలలో అప్పుడప్పుడు ఏదో గొడవలు అవుతుంటాయి, అవును. ఘర్షణలు అవుతుంటాయి. ఎన్నికలప్పుడు ఇప్పుడంటే విద్యార్థి ఎన్నికలు లేవు గానీ, లేవు. ఒకప్పుడు విద్యార్థి ఎన్నికలప్పుడు ఏదో హ్మ్. చిన్నా చితకా ఉంటాయి. ఇప్పుడు మరి అట్లంటే గ్రామ పంచాయతీలు ఎన్నికలయితున్నాయి. హ్మ్. ఎంపీటీసీ ఎన్నికలయితున్నాయి. హ్మ్. ఎంపీటీసీ ఎన్నికలు. ఆడ గూడా ఘర్షణలయితున్నాయి, తన్నుకుంటాను, కొట్టుకుంటాను ఎన్నెన్నో జేస్తాండ్రు. మరి అక్కడ వాటిని రద్దు జేస్తున్నావా? హుహు. ఆ స్వేచ్ఛని, వాళ్ళ హక్కుని నువ్వు నిర్బంధిస్తున్నావా? హరిస్తున్నావా? లేకుండా జేస్తున్నావా? హ్మ్. చేయవు గదా! బలగాలను ఎక్కువ బెడతావు, అవును. ఇంకేదో జేస్తావు, ఇంకేదో జేస్తావు. ఇంకా ఆల్టర్‌నేటివ్ మార్గాలు వెతుక్కొని ఏదో ఒకటి జేస్తావు. అరే! ఇక్కడ ఏమన్నా జరిగితే జరగకూడదు పౌర సమాజం ఉంది గదా! హ్మ్. హ్మ్. పౌర సమాజాన్ని పిలువు. ఆ కాలేజీకి పూర్వ విద్యార్థులను వాళ్ళని పిలువు. ఆ కాలేజీకి పూర్వ ప్రొఫెసర్‌లున్నారు వాళ్ళని పిలువు. రిటైర్డ్ ప్రొఫెసర్‌లని వాళ్ళని పిలువు. హ్మ్. అడుగు, చెప్పు. లేకపోతే విద్యార్థి సంఘాలున్నాయి గదా! అవును. వాళ్ళని పిలువు. రేవు నీకు ఆహ్, ఏదో విజిటింగ్ కార్డు విద్యార్థి సంఘాలు ఎవడో ఉంటాడు. వాడే ఒక్కడే మొత్తం నాయకుడు. అన్నీ వాడే అనుకుంటాడు. వాళ్ళని వదిలిపెట్టు. హ్మ్. మామూలోళ్ళని పిలువు. ఏందిరా బాబు ఈ గొడవలెందుకని అడుగు. హ్మ్. కూర్చొని చర్చిస్తే అయిపోతది అలాంటిది. మరి లేకపోతే హ్మ్. ఏమన్నాడా ఏమన్నా ఇదా ఏంది? అరే! యుద్ధాల్లోనే అంతిమ పరిష్కారం యుద్ధాల్లో గూడా చర్చలే. అవును. తుపాకీ జేయదు పరిష్కారం. తూటా జేయదు పరిష్కారం. ఎక్కడైనా గానీ అంతిమంగా చర్చలే పరిష్కారం జేస్తాయి. రైట్. ఓకే సార్. ఇంకో విషయం ఈ రాష్ట్రంలో బీసీ గురించి బాగా చర్చ నడుస్తుంది. బీసీలకి 42% రిజర్వేషన్. సో, మా పాత్ర అయిపోయింది. ఇప్పుడు బీజేపీ కోర్ట్‌లో ఉంది. కేంద్రంలో ఉంది. బాల్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ చెప్తా ఉన్నారు. దీనిపైన మీరేమంటారు? నాకు తెలిసినంత వరకి ఇప్పుడు హ్మ్. ఇది బీసీదైనా, ఎస్సీ వర్గీకరణ అయినా, హ్మ్. లేపోతే రేపు ఎస్టీల వర్గీకరణ ముందుకొచ్చి అదేమన్నా జరిగినా, హ్మ్. లేదా బీసీలల్లో మళ్ళా ఎంబీసీ, బీసీ మళ్ళా గొడవలు జరిగినా, హ్మ్. ఇవన్నీ ఎన్ని జరిగినా గానీ, ఇవన్నీ గూడా రాజకీయ ప్రయోజనాలకే ఉపయోగపడుతున్నాయి. హ్మ్. సమాజంలో ఉన్నటువంటి ఆ జాతులకి, ఆ కులాలకి, అట్టడుగు వర్గాలకు ఉపయోగపడతలేనిదే బాధ. హ్మ్. నిజంగా వాళ్ళకి ఉపయోగపడితే మనం సంతోషిస్తాం. అవును. వాళ్ళకి గనుక ఉపయోగపడితే మనం ముందు వరుసలో నిలబడి సంతోషపడదాం. హ్మ్. జైలు చెప్తాం. కానీ ఎక్కడ? హ్మ్. కేవలం రాజకీయ ప్రయోజనం కోసం ఇప్పుడు సపోజ్ మనం అనుకున్నట్టే ఒక ద ఒక దళిత బిడ్డని తీసుకొచ్చి వైస్ ఛాన్సలర్ జేసినావు. హ్మ్. మరి ఇప్పుడు ఏమైందాడ? అవును. ఇప్పుడేం జరిగింది? ఒక గిరిజన ఆదివాసీ బిడ్డని తీసుకుపోయి రాష్ట్రపతి జేసినావు. హ్మ్. ఏమైందక్కడ? అవును. అవమానాలు, అనుమానాలు. ఏమన్నా ఏమన్నా గొప్ప మార్పులొచ్చినాయా? హుహు. ప్రజలు నచ్చి మెచ్చే రీతిలో ఏమన్నా ఈ దేశం నడుస్తాందా? పార్లమెంట్ నడుస్తాందా? పార్లమెంట్ ఉభయ సభలకి ఆమె గదా చైర్మన్. అవును. నడతాందా? కాబట్టి ఇవన్నీ గూడా ఏందంటే, ఏదో ఇగ గుడిలో మెల్ల అన్నట్టు హ్మ్. కుక్కకు బొక్కేసినట్టు ఏదో జేయడానికి తప్ప, హ్మ్. హ్మ్. వీటి వల్ల ఏం గాదు. ఏం వీటి వల్ల ఒరగదు. ఏం మారదు. ఏడ మారుతది ఇప్పుడు రిజర్వేషన్లు. హ్మ్. అసలు నీకు ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగాలే 1% పడిపోయినాయి. అవును. 4, 5% ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు 1% పడిపోయినాయి. హ్మ్. దేశ జనాభాతో పోలిస్తే. మరి ఏమైతది దానివల్ల? ఏం జేస్తారు జెప్పు? హ్మ్. ఇవాళ మొత్తం సర్వీస్ సెక్టారు, ప్రైవేట్ సెక్టారు ఈ ఈ రూపంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులలో ఏం జేస్తావు నువ్వు రిజర్వేషన్‌లు? విద్యా రంగంలో రిజర్వేషన్ తెచ్చి, వైద్య రంగంలో రిజర్వేషన్ తెచ్చి, యాడున్నాయి కాలేజీలు? ఉన్నాయని మూతపడబట్టే. హ్మ్. ఇంకా 5 ఏళ్ళకి ఉన్నాయి గూడా పోతాయి. మూతపడతాయి. ఆఖరికి ఏమన్నా ఉంటే గింటే ఆ గురుకులాలు ఏమన్నా హ్మ్. అది జైలు గదా! గురుకులాలంటేనే జైలు. హ్మ్. స్వేచ్ఛ ఉండదు, పాడుండదు. హ్మ్. లోపలికి ఎవడు పోలేడు, ఎవరు రాలేడు. హ్మ్. కాబట్టి వాడు జైలని తయారు చేసుకుంటాడు గావచ్చు. అవి మాత్రమే ఉంటాయి. ఎవడుంటాడిగ? కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో అనవసరంగా లేనిపోని భ్రమలు పెట్టుకొని హ్మ్. వర్గాలు, అట్టడుగు ప్రజలు హ్మ్. పాలకులు ఎప్పుడైనా పులులే. రాజ్యం ఎప్పుడైనా గాని సింహమే. వాడెప్పుడు గూడా మాంసాహారే. వాడు శాకాహారి గాదు. రాజ్యాన్ని నమ్మి మోసపోవద్దు. పాలకులను నమ్మి మోసపోవద్దు. ఆ! ఈ దోపిడి దొంగల్ని మరి నమ్మి మోసపోవద్దనేదే మేము పదే పదే జెప్తాను. వాళ్ళు మంచి జేస్తే హ్మ్. ఏదో ఒకటో, రెండో, ఆరో, మూడో మంచి జేస్తే మనం మంచని జెప్దాం. అవును. కానీ వాడు మోసం జేయడానికి, కుట్ర జేయడానికి, దగా జేయడానికి
ఆ! ఒకవైపు ప్రయత్నం చేస్తూ ఇప్పుడు ఏమైతది ఆడ? ఈడ 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 వాళ్ళేదో అసెంబ్లీ తీర్మానం అయితది. లేకపోతే వీళ్ళేదో చేసి చట్టం కేంద్రానికి చేసి. పంపుతారు. హ్మ్. ఏమైతది ఆడ? హ్మ్. చేత్తరా? ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అన్నారు. ఓ పెద్ద హడావుడి చేసిండ్రు. డామ్ డూమ్ అన్నారు. అవును. బీజేపీవోళ్ళు వాళ్ళ నాయకులందరూ కూడా డప్పు సాటింపు చేసుకున్నారు. అవును. అట్లా ఇట్లా ఏవో చేసిండ్రు. ఆ! మన చుట్టూ ఉన్నటువంటి రాష్ట్రాల్లో మహారాష్ట్రలో వాళ్ళ ప్రభుత్వమే కదా! అవును. ఒరిస్సాలో వాళ్ళ ప్రభుత్వమే కదా! ఛత్తీస్‌గఢ్‌లో వాళ్ళ ప్రభుత్వమే కదా! మరి అక్కడ ఎందుకు అమలు చేయవు? హుహు. ఆంధ్రప్రదేశ్‌లో అయితే మిశ్రమ ప్రభుత్వం అనుకో దాంట్లో వాళ్ళు కూడా ఉన్నారు. హ్మ్. మరి అక్కడ ఎందుకు వాళ్ళు నీ పార్ట్నర్ కదా! ఆడెందుకు అమలు చేయిస్తలేవు? హ్మ్. వాడు గనుక నిజాయితీపరుడైతే, నీతిపరుడైతే, చీము చెగ్గు చేస్తున్నోడైతే ఫస్టు నా రాష్ట్రంలో హ్మ్. నా బీజేపీ పాలిత రాష్ట్రంలో నేను జేయాలా, చేసి చూపిత్తా అని చేయాలి గదా! అవును. ఎందుకు చేస్తలేరు? కాబట్టి ఇవన్నీ గూడా నేను అనుకోవడము రాజకీయ ప్రయోజనాలకి, రాజకీయ చతురంగంలో ఆడుతున్న ఆట తప్ప దీంట్లో ఎక్కడ గూడా నిజాయితీ లేదు. ఆ! వాళ్ళ కమిట్మెంట్ లేదు. వాళ్ళని ఎట్లా నమ్ముతావు జెప్పు? వాళ్ళేదన్నా చెప్పింది నిజాయితీగా చేస్తే మనం నమ్ముతాం. హ్మ్. అరే! మనం జూస్తున్నాం గదా! తెలంగాణలో ఎట్లా పట్టుకపోయి చంపుతాండ్రు, లేకపోతే ఎట్లా తీవ్ర నిర్బంధాలకు గురి జేస్తున్నారు. కనీస వాక్ స్వాతంత్ర స్వేచ్ఛ మీటింగ్ బెట్టుకోవాలంటే నానా కష్టాలు పడాల్సొస్తాందిప్పుడు. అవును. ఈడ పర్మిషన్ పోతే ఆడంటారు, ఆడ పర్మిషన్ పోతే ఈడంటారు. ఇప్పుడు ఇట్లా ఉన్న పరిస్థితులలో ఈళ్ళేం జేస్తారు జెప్పు? హ్మ్. బీసీలు లేకపోతే ఎస్సీలు లేకపోతే ఇతరత్రా ఎవరో ఉంటారు. ఇప్పుడు మనకు రిజర్వేషన్‌లు ఉంటేనే ఈ సమాజంలో కొన్ని వందల వేల సంవత్సరాలుగా బతికినమా? కావాలి వద్దని గాదు. హ్మ్. కానీ అవి ఎందుకిస్తున్నారు? దేనికోసం ఇస్తున్నారు? ఎవరి ప్రయోజనాలను కాపాడడానికి ఇస్తున్నారో మనం అర్థం జేసుకోవాలి గదా! హ్మ్. ఇయాల దేనికోసం కొట్లాడాలా? హ్మ్. ప్రభుత్వ విద్య కోసం కొట్లాడాలి. ప్రభుత్వ వైద్యం కోసం కొట్లాడాలా. ఉపాధి రంగం బలోపేతం చేయమని కొట్లాడాలా. మా సంపద మాకు దక్కాలని కొట్లాడాలా. అది వదిలిపెట్టి హ్మ్. ఏదో పిచ్చి పనులు చేసుకుంటూ, ఎమోషనల్ ఇష్యూస్‌లో ఏదో మాట్లాడుతూ చేస్తే ఏమొస్తది దాని కాబట్టి బీజేపీ వాళ్ళు నమ్ముతున్నది మనువాదాన్ని. హ్మ్. వాళ్ళు నమ్ముతున్నది మనుస్మృతిని, మనుధర్మాన్ని. వాళ్ళ పద్ధతి వాళ్ళకున్నది. వాళ్ళ ఆలోచన వాళ్ళకున్నది. హ్మ్. కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ చేతుల్లో ఏదైతే నిర్ణయం చేయాల్సిన బాధ్యత పడ్డదో, హ్మ్. రాష్ట్రం తీసుకుపోయి ఆడ ఆడ పడేసిందో, హ్మ్. ఇగ నాకు తెలిసినంత వరకైతే వీళ్ళు నాంచి ఇట్లనే పెడతారు. హ్మ్. కాదు అసలు. ఏదో కారణం చెప్తారు. నువ్వు చేసిన తీర్మానంలో హ్మ్. అక్షర దోషం ఉందంటారు, పదదోషం ఉందంటారు, లేకపోతే అదంటారు, ఇదంటారు. మళ్ళీ వెనక్కి పంపుతారు. హ్మ్. కేవలం ఇట్లా నడిపిస్తూనే ఉంటారు. కానీ అదే ఫైనల్ తప్ప అల్టిమేట్ ఫలితం అయితే రాదు. ఏమొస్తది చెప్పు? హ్మ్. ఏమొస్తది? ఏదో ఒక దానికి మళ్ళా కొర్రి పెడతారు. హ్మ్. హ్మ్. ఓకే. యాహ్! థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్.